ఎల్ఓసీలు వర్తించకుండా వేరే రకాలుగా ట్రీట్మెంట్లు చేసుకుంటే వాళ్ళందరికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అర్హత ఉన్న అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ కూడా పంపిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 1400 పైచీలకు సీఎంఆర్ఎఫ్ పంపిస్తే వీటిలో 900 శాంక్షన్ వచ్చి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎల్ఓసీల రూపేణా 169 మొత్తం 1069 కుటుంబాలకి సాయం అందిస్తే దాంట్లో 8,29,00,000 ఇప్పటికి నా కార్యాలయం ద్వారా నేరుగా అందించడం జరిగింది. మొన్న పోయిన వారం దాదాపుగా 250 చెక్కులు పంపిణీ చేసాం. నిన్న మళ్ళీ ఒక 122 చెక్కులు 79,14,000 రూపాయలు మళ్ళా ఇప్పుడు సీఎంఆర్ చెక్కులు వచ్చినాయి. అవన్నీ కూడా అన్ని మండలాలకు సంబంధించి వాళ్ళ రేపట్లో పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 మాసాల్లో ఇచ్చినది 1,169 మందికి 8,29,00,000. ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేదల కోసం ఆదుకునే దాని కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఆర్టీసీ ఓల్డ్ బస్ స్టాండ్ ని అదొకటి, టూరిజానికి సంబంధించి కూడా వాటిని కూడా లీజుకి ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇవ్వడం ఎంతవరకు చెప్పమంటారు సార్? టూరిజానికి సంబంధించిన ఈ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి రిసార్ట్లు హోటల్స్ ఇవన్నీ కట్టించడం ఎప్పుడు సహజమేనమ్మా. లూలు మాల్కు సంబంధించి ప్రభుత్వం ఒక ఇక్కడ సౌకర్యంగా ఉండేదాని కోసం మాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిర్మిస్తా ఉన్నారు. సిటీ మధ్యలో ఉన్న బస్ స్టాండ్ పక్కన తీసుకొస్తా ఉన్నారు. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగం. దాని నేను చెప్పలేను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలైనా మాకు ఆమోదం. సార్, నాడు నేడుకు సంబంధించి కూడా ముందున్న వైసీపీ ప్రభుత్వం అయితే పాఠశాలను కానీ వాటిని అభివృద్ధి చేసింది. వాటికి సంబంధించి లోకేష్ గారు కూడా మొన్న పర్యవేక్షించారు. స్కూల్ కి సంబంధించిన వాటిని కూడా చూశారు. మీరు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్ అయితే గానీ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ సంవత్సరాల కాలంలో? ఇప్పుడు స్కూల్స్ రీఆర్గనైజ్ చేయటం, పిల్లలందరినీ పెట్టి హై స్కూల్స్ గా వాటిని అప్గ్రేడ్ చేయటం, టీచర్స్ స్టాఫ్ రిక్రూట్ చేయటం. ఇప్పుడు బిల్డింగ్లు కట్టి పల్లలేగానే అక్కడ పిల్లలకు చదువు రాదు కదా, అక్కడ కావాల్సిన ప్రధానంగా స్టాఫ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు రిక్రూట్ చేస్తా ఉన్నాం. అట్లాగే పిల్లలు లేకుండా నడుస్తున్న స్కూళ్ళన్నింటి కూడా రద్దు చేసి అన్నింటి చాటు చేశారు. కొంచెం దూరమైనా కూడా హై స్కూల్ స్టేటస్ ఇచ్చి పిల్లలకి నాణ్యమైన చదువు, మంచి భోజనం, వాళ్ళకి అన్ని యూనిఫాము బుక్స్ అన్ని సకాలంలో ఇస్తున్నామమ్మా. పూర్తి ప్రతి చిన్న అంశం కూడా లోకేష్ బాబు గారు సుదీర్ఘంగా వాటిని చర్చించి శాసనసభ్యులను కూడా భాగస్వాములు చేసి ఈ స్కూళ్లకు సంబంధించి మెర్జ్ చేసే దానికోసం ఒకరోజు లోకేష్ బాబు గారు ఉన్నతాధికారులు అందరూ కలిపి శాసనసభ్యులందరూ పిలిచి పోయిన శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని 4 గంటల సేపు వివరణ ఇచ్చి దాన్ని సక్రమంగా అమలయ్యేటట్టుగా చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వం నాడు నేడు కింద మేము స్కూళ్ళని బాగు చేసామన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ ఏమంటే చేయాల్సిన అవసరం ఉంది. ముందు స్టాఫ్ సరిలేరు, విద్యా ప్రమాణాలు సరిలేవు. లోకేష్ బాబు గారు చేస్తుంది విద్యా ప్రమాణాలు పెంపొందించడం, సరైన టీచర్స్ అందరినీ అపాయింట్ చేయడం, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశ పూర్తయిన తర్వాత ఇంకెక్కడన్నా మౌలిక వసతులు కావాల్సి ఉంటే ప్రభుత్వం దాని మీద దృష్టి సారిస్తాం. పార్టీ మండల అధ్యక్షులు ప్రకటించడం దాదాపు లాంఛనమే, నిర్ణయాలని అయిపోయినాయి. విజయవాడ రూరల్ మండలం మంద మురళి అతనికి ఇవ్వటం జరిగింది. అంటే విజయవాడ రూరల్ మండలం అటు కొన్ని గ్రామాలు ఇటు కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇటు పక్క సెక్రటరీ ఇస్తారు, అటు పక్క ప్రెసిడెంట్ తీసుకుంటారు. దానం అయితే అదే మేము ప్రెసిడెంట్ అనుకుంటాం, ఆ వ్యక్తికి మేము బాధ్యతలు అప్పగిస్తాం అనమాట. ఆ రకంగా మందా మురళి పైడూరుపాడుకు సంబంధించిన మా నాయకుడికి అప్పగించాం. అట్లాగే ఇబ్రహీంపట్నం రవి గారు, పెదర్ల రవి గారు, అట్లాగే జీకొండూరు మండలానికి సంబంధించి వేములకొండ వెంకటేశ్వరరావు, పినపాక సంబంధించిన అతనికి ఇస్తా ఉన్నాం. అట్లాగే మైలవరానికి సంబంధించి జనుబోయిన గోపాలస్వామి, అట్లాగే రెడ్డిగూడెం మండలానికి సంబంధించి పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు. ఆ కార్యవర్గం అంతా ఈరోజు సాయంత్రానికల్లా మీకు పత్రికా ప్రకటన ద్వారా తెలియపరుస్తాం. కొండపల్లి మున్సిపాలిటీ కూడా ఈరోజు సాయంత్రానికి నిర్ణయం తీసుకుని తెలియపరుస్తాం. కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన నిర్ణయం కావలేదు. ఈరోజు సాయంత్రానికి మైలవరం నియోజకవర్గంలో ఉన్న గ్రామ కమిటీలు కూడా 50 కమిటీలు దాదాపుగా పూర్తయినాయి. మిగిలిన కమిటీలు వాటి కార్యవర్గం అంతా కూడా ఇది చేసి పార్టీకి కూడా అప్లోడ్ చేస్తాం. మీ అందరూ కూడా తెలియపరుస్తాం.
చిన్న చిన్న అవతోకలు ఎస్సీటీ సంబంధించి ఏదైతే ఫస్ట్ పరీక్షల ముందు ఏదైతే ప్రాధాన్యత తీసుకున్నారో అదే ప్రాధాన్యత ఫైనల్ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల కొద్దిగా కొంతమంది మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేది వాదన. ఓకే, అది లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్తాయి. వెళ్ళకపోతే మీరు చెప్పిన పాయింట్ మేము కూడా తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెడతాం. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గొల్లపూడిలో 42 ఎకరాలు దేవాదాయ భూమిని గతంలో విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీకి ఏవైతే ఆ స్థలం ఉండేదో ఆ గ్రౌండ్ దాన్ని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ పెట్టిన తర్వాత ఎగ్జిబిషన్ నిర్వహించడానికి అక్కడ ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఎగ్జిబిషన్ ని ఏ రకమైనటువంటి పెద్ద కార్యక్రమాలు జరపాలన్నా ఏ స్థలం లేకుండా పోయింది కాబట్టి విజయవాడ కూడా గొల్లపూడి కూడా విజయవాడలో దాదాపు అంతర్భాగం అయింది కాబట్టి ఇక్కడ దేవాదాయ భూమికి సంబంధించిన 42 ఎకరాల భూమిని ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పగించబోతా ఉన్నాం. ఇప్పుడు గ్రౌండ్ లేనందువల్ల ఎగ్జిబిషన్స్ జరగట్లేదు. త్వరలో ఒక రకంగా వచ్చే నెల ఎగ్జిబిషన్ నిర్వహించాలనే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే సైట్ అంతా డెవలప్ చేయాలి, దానికి కొంత సమయం పడుతుంది. మరి అవుతుందా కాదనేది చూడాలి. ఆర్టీసీకి ఇక్కడ స్థలం ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా అది కసరత్తు కోరిక జిల్లా సమన్వయ అధికంగా ఒకే సామాజిక వర్గానికి చైర్మన్ పదవులు ఎత్తున్నారని మీ నాయకులు మీకు అది రకరకాల ఇవి వస్తాయండి. కూటమిలో భాగస్వామ్య పార్టీలు మేము కూర్చొని చర్చించుకొని చర్చ మేరకు నిర్ణయం తీసుకున్నాం. అది తెలియకుండా జరిగిందేం కాదు, దాంట్లో మాకేం విభేదాలు లేవు. జనసేనకి 2 మాకు మార్కెట్ యార్డులు ఉంటే ఒక మార్కెట్ యార్డు మైలవరం జనసేనకి ఇచ్చాం. అట్లాగే దీంట్లో కూడా వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి నాయకత్వ శ్రేణి, జనసేనకి ఆయా గ్రామాల్లో సభ్యత్వం ఉన్న వాళ్ళ నాయకులు ఉంటే అవన్నీ దానికి కొన్ని ప్రాథమికంగా మౌలికంగా కొన్ని అంశాలు తోడవాలి వాళ్ళు ఉండాలంటే అదంతా మేము చర్చించుకొని చేసాము. మా మధ్య విభేదాలు ఏమీ లేవు విషయాలు.